ఏ పోలీసు వాళ్ళ మీరు? నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడిని తలపించిందో దాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళు సర్వశక్తులు వదులుతున్నారు. కానీ పోలీస్ బలగాలు ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ పోలీస్ వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. సో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది, విద్యా వ్యవస్థకు చాలా అన్యాయం జరిగింది, కేటాయింపులు చాలా తక్కువ జరిగినాయి, ఇది మోసపూరిత ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధ్వజమెత్తిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో పోలీస్ బలగాలను మనం చూసుకుంటే ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసి ఆ వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో విద్యార్థులు చాలా కోపంగా చాలా బాధతో వచ్చి ఇక్కడ అసెంబ్లీ ముట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు వాళ్ళని ముందుకు జరగనివ్వకుండా వాళ్ళ ప్రయత్నాలని ధ్వంసం చేస్తూ వాళ్ళని కట్టడి చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తున్న విధానం మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడించి చూద్దాం, ఆల్రెడీ వ్యాన్లో ఎక్కించిన వాళ్ళతో మాట్లాడించి చూద్దాం మనం వాళ్ళ ఎజెండా ఏంటి, సో వాళ్ళు ఎందుకు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు, సో వాళ్ళ రీజన్స్ ఏంటి అనేది మనం కనుక్కొని చూద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ అసెంబ్లీ ముట్టడి చేయడానికి ప్రధాన కారణం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి 5,000 కోట్లు పెట్టి విగ్రహాలు కట్టనీకి ఉన్నాయి. అవసరం ఏముందండి? తెలంగాణలో గాంధీ బొమ్మ ఎవడగట్టమన్నాడు? తెలంగాణ తెచ్చిన మా కేసీఆర్. వాళ్ళు ఏం చేసిరు? 5,000 కోట్లు పెట్టి కట్టే బదులు ఒక 4 కోట్లు 4,000 కోట్లు విద్యార్థులకి రిలీజ్ చేసే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందిగా. సడన్ గా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళ జీవితాలు అర్థంగా అయిపోయింది. చాలా మంది స్కాలర్షిప్ల కోసం రోడ్డు మళ్ళీ పడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక అందరు చదువు మధ్యలో అయిపోయింది. దానికి కారణం ఎవరు? ఈ దద్దమ్మ రేవంత్ రెడ్డి. సిగ్గులేని రేవంత్ రెడ్డి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే విద్యార్థుల పక్షాన ఈ బకాలు అయితే ఉన్నాయి రిలీజ్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ గట్టి డిమాండ్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఇల్లు కూర్చొని చాలా బాగా పనిచేస్తుంది అన్న. ఎంత బాగా పనిచేస్తుందంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కూర్చుని, ఇల్లు ఉన్నవాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు లేనివాడి కోసం ఇల్లు కట్టించిండు. వీడి ఇంట్లో గుంజుకొచ్చి మరి ఇల్లు కూలుస్తుంది. ఎంత మంది నడుస్తుంది? 2,500 ఇస్తాను మహిళలకు. ఎవరికి ఇచ్చారు? అలా చూసుకుంటే 6 గ్యారెంటీ పేరు ప్రజాపాలన అంటే ప్రజాపాలన కాదు, ఇది ఇల్లును కూల్చే పాలన. రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చి నీకు వచ్చిండు. మన హైదరాబాద్ మొత్తంలో రిలేషన్ దెబ్బతిన కారణం రేవంత్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మా విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారు. సో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, నేను చాలా బాగా పనిచేస్తున్నాను సీఎం గారు చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. 10 ఏళ్ళు సీఎంగా ఉంటే మన ఇండియా మ్యాప్ తెలంగాణ తుడిచిపెట్టిపోతుంది. తెలంగాణ అమ్మ 10 ఏళ్ళు అది సీఎం చేస్తాడు. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ వాళ్ళ బాధని, విద్యా వ్యవస్థని చాలా నిర్వీర్యం చేస్తున్నారు. విద్యా వ్యవస్థకు చాలా అన్యాయం జరిగింది బడ్జెట్ కేటాయింపుల్లో. అండ్ ఇది కరెక్ట్ కాదు, ఇది రాక్షస పాలన, ప్రజాపాలన కాదు అని విద్యార్థులు ధ్వజమెత్తుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో విద్యార్థులకి చాలా అన్యాయం చేస్తున్నారు. సో మా బీఆర్ఎస్ పాలనలోనే చాలా బాగుండే, కాంగ్రెస్ పాలన వచ్చి ఇది రాక్షస పాలన. ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇల్లులు కూలగొట్టి వాళ్ళ గూడు లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ధ్వజమెత్తుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో మేము ఎట్టి పరిస్థితులలో మా అసెంబ్లీ ముట్టడిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. కానీ పోలీస్ బలగాలు ఎక్కడికక్కడ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. అండ్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే సీఎం గారు హైదరాబాద్లో లేరు, తెలంగాణలో లేరు, ఢిల్లీకి వెళ్తున్నారు అన్న న్యూస్ కూడా మనం వింటున్నాం. మరి వీళ్ళ ముట్టడి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అండ్ వీళ్ళ ముట్టడి వల్ల అండ్ నిన్న జరిగిన బీజేపీ ముట్టడి వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ దిగొచ్చి విద్యార్థులకు కానీ విద్యా వ్యవస్థకు కానీ కేటాయింపుల్లో సడలింపులు చేస్తుందా ఏందో మనం చూద్దాం.